నేను మా డాడీ కొట్టుకుని విడిపోవాలి, అది చూసి నువ్వు మీ అమ్మ సంతోషపడాలి. అదేగా మీ టార్గెట్? అది ఎప్పటికీ జరగదు. నన్ను మా నాన్నను విడదీసి మీరేం ఆనందపడతారు? ఏం సాధిస్తారే? చిన్నమ్మా, ఓసారి లారా. ఏంటి ఈరోజు మీ ఆయన ఇంత లేటుగా వచ్చాడు? ఈ రోజు ఏంట్లే, రోజు ఇదే టైంకి వస్తున్నాడు. ఏంటి పిన్ని, పాప ఆయనకు అన్ని కష్టాలు ఒకేసారి వచ్చి పడ్డాయి. అటు అత్తయ్య గారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి, ఇటు ఉద్యోగం చూసుకోవాలి. ఆయన్ని చూస్తుంటే జాలేస్తోంది. చెప్పటానికేంలే, మగాళ్లు తప్పించుకోవడానికి కారణాలు చాలా ఉంటాయి. పెళ్ళాన్ని కూడా కాస్త పట్టించుకోవాలిగా. ఏంటి పిన్ని నువ్వనేది? ఇప్పుడు ఇన్నాళ్ళు మీ ఆయనకి నువ్వు దూరంగా ఉన్నావా? ఎంత ప్రేమ లేకపోతే మీ ఆయన వద్దన్నా ఇక్కడికొస్తావు? అలాంటి నేను ఎలా చూసుకోవాలి? నీ అచ్చటా ముచ్చటా చూడాలి కదా. ఆ ధ్యాసే ఉన్నట్టు కనిపించడం లేదు మీ ఆయనకి. పైకలా కనపడతారు కానీ నేనంటే మా ఆయనకి చాలా ప్రేమ ఉంది. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోవే పిచ్చి మొహమా. నీ మంచికే. ఈ మగాళ్ళని అంత తేలిగ్గా నమ్మకూడదు. పెళ్ళా మీద ప్రేమున్నట్టే ఉంటారు, కాని ఉండదు. తల్లి కడుపు చూస్తుంది, పెళ్ళాం జేబు చూస్తుంది అంటారు. ఎందుకో తెలుసా? మొగుడి రహస్యాలన్నీ అందులోనే ఉంటాయి. అందుకని. నువ్వెప్పుడైనా మీ ఆయన జేబు చూసావా?
ఆయన జేబు చూడాల్సిన అవసరం నాకేంటి పిన్ని? అయినా నేను చూశానని తెలిస్తే నన్ను చంపేస్తారు. ఇలా భయపడబట్టే మగాళ్ళ ఆటలు సాగుతున్నాయమ్మా. కాపురాలు కూలాక కన్నీళ్లు పెట్టుకుంటే ఏమీ లాభం లేదు. జేబు చూస్తే పోయేదేమీ లేదు కదా. బయటపడేది మీ ఆయన నిజాయితీయే. ముందు జాగ్రత్త మంచిదే కదా. మొగుడికి సంబంధించిన అన్నింటి మీద భార్యకే హక్కుంటుంది, తెలుసుకో. అర్థం చేసుకోవే పిచ్చి మాలోకమా. చూసావా ఏమున్నాయి అందులో? సినిమా టికెట్లున్నాయి. మీ ఆయన లేటుగా ఎందుకు వచ్చావంటే నీతో ఏం చెప్పాడు? ఫ్రెండ్స్తో మాట్లాడొస్తున్నాను అన్నారు. మరి సినిమా టికెట్లు ఎలా వచ్చాయి? ఇంకా ఏమున్నాయి అందులో? చొక్కాకి కుంకుమ, మల్లెపూల వాసన కూడా వస్తోంది. ఏమిటి, చొక్కాకి కుంకుమ మల్లెపూల వాసన వస్తోందా? చిన్నమ్మా, నాకెందుకో అనుమానంగా ఉంది. అడిగి తెలుసుకుంటేనే నిజాలు తెలుస్తాయి. అడగకుండా ఉంటే ఇలాగే అబద్ధాలు చెప్పి కళ్ళు కప్పుతారు. పిన్ని, మా ఆయన అలా అనుమానించుకో. మా ఆయనకు అటువంటి ఆలోచనలే ఉండవు. ఆయన చాలా మంచివారు. ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళుండొచ్చు, గుడికెళ్ళి బొట్టు పెట్టుకుంటుంటే కుంకుమ పడుండొచ్చు. ఇక మల్లెపూల వాసన అంటావా? ఏమో, ఆ వాసన వచ్చే సెంటు రాసుకుని ఉండొచ్చు కదా, దానికి అనుమానించాలా? అయ్యో, నీకెలా చెప్తే అర్థం అవుతుంది? నాకేం చెప్పక్కర్లేదు, మీరు వెళ్ళి మీ పని చూసుకోండి. చిన్నమ్మా, చిన్నమ్మా, పిన్ని, మా ఆయనకి అన్నం వడ్డించాలి. అన్నం వడ్డిద్ది కనరా. వస్తున్నానయ్యా. ఆ జేడీనేమో దీనికి మొగుడు మీద అనుమానం కలిగించమంటాడు. దీన్ని చూస్తే ఒట్టి బెర్రిబాగుల ఉంది. ఇది మన దారిలోకి రావాలంటే సమయం పడుతుంది. నేనిలా వడ్డిస్తుంటే మీరిలా తినడం చూసి చాలా రోజులైందయ్యా. నాకు చాలా సంతోషంగా ఉంది.
మామయ్య, మ్మ్. మీతో ఒక విషయం మాట్లాడాలి. రేపు పొద్దున్నే మాట్లాడుకుందాం గానీ నాకు నిద్ర వస్తుంది. కాదు, ఇప్పుడే మాట్లాడాలి. ఏంటే నీ గోల? నిజం చెప్పండి, మీరు వెళ్ళింది ఫ్రెండ్స్ దగ్గరికే కదా? అవును, ఎందుకలా అడిగావు? ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే మీ జేబులోకి సినిమా టికెట్లు ఎలా వచ్చాయి? సినిమా టికెట్లా? నా జేబులోనా? ఛాన్సే లేదు. ఇవేంటి? నేనే సినిమాకి వెళ్ళలేదే. ఈ ఎలాగొచ్చా నాకు అర్థం కావట్లేదు. అబద్ధాలు చెప్పకయ్యా. నేను చెప్తుంది నిజమేనే. అదిగో మళ్ళీ. మీరు సినిమాకు వెళ్ళినందుకు తప్పు పట్టడం లేదయ్యా, నాతో అబద్ధం చెప్పినందుకు తప్పు పడుతున్నాను. నేను వెళ్ళలేదు అంతే. నన్ను బెదిరించి తప్పించుకోవాలని చూడొద్దు. ఇదిగో ఈ చొక్కా మీద కుంకుమ ఎలా వచ్చింది? మల్లెపూల వాసన కూడా. ఇదేందే చిత్రంగా ఉందే? నేనేమనుకోవాలి? ఫ్రెండ్స్ తో సినిమాకి వెళ్ళారనుకోవాలా, లేక ఇంకెవరినన్నా తీసుకుని సినిమాకి వెళ్ళారనుకోవాలా? ఏంటే నన్ను అనుమానిస్తున్నావా? అవన్నీ చూస్తే అనుమానం కలగకుండా ఇంకేం కలుగుతుంది? నువ్వే చెప్పు. ఒసేయ్, నేను నీ మొగుణ్ణే. అందుకే అడుగుతున్నాను. చివరికి అలివేల్ పిన్ని కూడా ఇదే అనుమానం వెళ్ళబుచ్చింది తెలుసా? అది శాదత్తపు మనిషి. ఆవిడ మాటలు పట్టించుకోకు, లేనిపోని గొడవలు వస్తాయి. నా మంచికే చెప్పింది. ఆవిడ ముందు బయటపడితే మీ మర్యాద పోతుందని మీరు చులకనవుతారని నేనే మాట మార్చాను. మీ వ్యవహారమే నాకు నచ్చట్లేదు. మీ భార్య నేను ఇంట్లోనే ఉన్నానుగా, ఏ నన్ను తీసుకెళ్ళొచ్చుగా సినిమాకి? సర్లేవే, ఇక్కడి నుంచి నిన్నే తీసుకెళ్తాను సరేనా? నాకు నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటాను. అంటే ఇప్పటిదాకా వేరే దాంతో సినిమాకి వెళ్ళినట్టేగా, ఒప్పుకున్నట్టేగా? నేనన్న మాటకి అర్థం అది కాదే. నేనంటూ సినిమాకి వెళ్తే నీతోనే వెళ్తాను అంటే నా భార్యతోనే వెళ్తానన్నాను. నిజమే కదా? ఇంతకు ముందు చెప్పింది కూడా నిజమే. నువ్వే అబద్ధం అనుకుంటున్నావు. మళ్ళీ మొదటికొచ్చారా? లేదే, పడుకోవడానికి వచ్చాను. నువ్వు మాట్లాడటం ఆపి నాకు అవకాశం ఇస్తే పడుకుంటాను. పడుకోండి, బాగా పడుకోండి. అమ్మో, వాతలు పెట్టి వెన్నపూస రాయడం అంటే ఇదే. నీలా, ప్రాబ్లం సాల్వ్ అయింది కదా, ఇంకా ఆ మూడ్లోనే ఉన్నావేంటి? భయంగా ఉంది సూర్య. భయం ఎందుకు? ఇప్పటిదాకా నువ్వు ఒక్కదానివే. ఇప్పుడు నీ పక్కన ఈ బావ, ఈ సూర్య ఉన్నాడు.
ఏ ఆడపిల్లైనా తన తల్లి పేరుని గర్వంగా చెప్పుకుంటుంది. కానీ నేను నాకు జన్మనిచ్చిన తల్లి పేరుని చెప్పుకోలేని స్థితిలో ఉండిపోయాను. ఈ పరిస్థితి ఏ తల్లికి బిడ్డకి రాకూడదు సూర్య. నీ బాధని నేను అర్థం చేసుకోగలను. సడన్ గా నువ్వు తులసి కూతురని చెప్తే మొత్తం రివర్స్ అయిపోతుంది. కథ మళ్ళీ మొదటికొస్తుంది. ముందు మనం చేయాల్సిన పని అత్తయ్య మీద జేడీగాడ్ క్రియేట్ చేసిన రూమర్ని ఫాల్స్ అని ప్రూవ్ చేయాలి. ఎలా ప్రూవ్ చేస్తాం సూర్య? జరిగిన నిజం చెప్పడానికి అమ్మ మామూలు స్థితిలో లేదు. అదేంటి? చావు బతుకుల మధ్య పోరాడుతూ కోమాలో ఉంది. అత్తయ్య కోమాలో ఉందా? ఎందుకు? ఏమైంది? ఆ జేడి నన్ను చంపబోతుంటే అమ్మ అడ్డుపడింది. నా ప్రాణాల్ని కాపాడడం కోసం తన ప్రాణాల్ని పణంగా పెట్టింది. అంత గొప్ప తల్లిని మీ దృష్టిలో ఒక దోషిగా చేశాడా జేడి? నా తల్లి దోషి కాదు, నిర్దోషి అని చెప్పాలనే నా తపన సూర్య. ఒక ఐడియా. అత్తయ్య జేడీ కలిసి మావయ్యని మోసం చేశారని అందరూ అనుకుంటున్నారు. చివరికి మా అమ్మా నాన్న కూడా. అవునా? సో ఇప్పుడు గనక మనం అత్తయ్య జేడీ కలిసి లేరు, మావయ్యకి జేడీ చేసిన ద్రోహం తెలిసే అత్తయ్య వాణ్ణి ద్వేషించి దూరం అయింది. ఈ పాయింట్ మీద అత్తయ్యను నిన్ను చంపబోయాడని అందరికీ తెలిసేలా చేస్తే కొంత కన్విన్స్ కావచ్చుగా? నువ్వు చెప్పింది బానే ఉంది సూర్య, కానీ అది జరిగే పని అంటావా? మనం తలుచుకుంటే ఎందుకు జరగదు? వాడమ్మని షూట్ చేసిన మాట నిజమే, కానీ ఎలా ప్రూవ్ చేస్తాం? చెయ్యాలి నీలా. నువ్వు చేయగలవు. ఆ నమ్మకం నాకుంది. ఆలోచించు, ఆలోచించు నీలా. నీ మంచితనంతో అమ్మవాళ్ళని ఆకట్టుకున్నావు. నాతో పోరాడి నిజం చెప్పి కళ్ళు తెరిపించావు. అలాంటిది ఇది నీకొక లెక్క. నీ ధైర్యమే నీకొక దారి చూపిస్తుంది. ప్లాన్ చేయి. బావా ఇలా చెయ్యని నాకు ఆర్డర్ చేయి. ఏదైనా చేస్తాను. ఎవరినైనా ఎదిరిస్తాను. నన్ను నమ్ము నీలా. థ్యాంక్ యూ సూర్య. నీ సపోర్ట్ ఉంటే మా అమ్మ ఏ తప్పు చేయలేదని నిరూపించి ఈ కుటుంబానికి అమ్మని దగ్గర చేయగలననే నమ్మకం కలుగుతుంది. అమ్మా, ఏంటి ప్రియా అలా చూస్తున్నావు? నువ్వు కిచెన్లో ఉండేసరికి కొంచెం కంగారు పడ్డాను వదినా. ఏ? నువ్వెప్పుడూ తినడమే గాని వండటం చెయ్యవు కదా, అందుకని. చెప్పాను కదా ప్రియా, కీర్తిలో చేంజ్ వచ్చిందని. ఏం చేస్తున్నావు వదినా? స్పెషల్ ఐటమ్. ఏంటది? సేమియా పాయసం విత్ జీడిపప్పు అండ్ కిస్మిస్. అందులో స్పెషల్ ఏముంది? పాత ఐటమే కదా. నేను చేయడం స్పెషలే కదా. నిజమే, వండరే. ఎవరి కోసం? మీ అన్నయ్య కోసం.
మా అన్నయ్య కోసమా? మళ్ళీ వండర్. అవును ప్రియా, తనకి సేమియా పాయసం అంటే ఇష్టం కదా, అందుకే చేస్తున్నాను. ఏంటో వదినా, నువ్వు ఈ మధ్య డిఫరెంట్ కోణాల్లో భయపడుతున్నావు. మ్మ్, అను ఆడపడుచు కదా, నీకు అనే హక్కుందిలే. ఆడపడిచేంటి? నేను నీకు వదిన్నైనప్పుడు నువ్వు నాకు ఆడపడుచు కదా. వదినా, పాయసంలో నువ్వు గట్టిగా అరవకు ప్రియా. నేను పాయసం చేస్తున్నట్టు అది మీ అన్నయ్యకి తెలియకూడదు, తెలిస్తే థ్రిల్లుండదు. అది కాదు వదినా, నువ్వు అందులో. తెలుసు, మీ అన్నయ్యకి తీపంటే ఇష్టం, అందుకే పంచదార ఎక్కువేమంటావు, అంతే కదా. వేస్తాలే. అది కాదు. ఏంటి ప్రియా అలా చూస్తున్నావు? నీకు తినాలనిపిస్తుంది కదూ. టేస్ట్ చూస్తావా?